హాయ్. ఈరోజు మనం కోరిలేటెడ్ స్క్రిప్ట్స్ అండ్ ఎస్ఎంటీ డైవర్జెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. రైట్. సో దీనికోసం నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను. ఇది 5th జూన్ జరిగిన చార్ట్ ఇది. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇట్ హాస్ గివెన్ ఏ కన్సల్టేషన్. అండ్ ఈ సెకండ్ పాయింట్లో ఈ సెకండ్ లెగ్ లో బేసికల్ గా ఒక ఎంగల్ఫింగ్ చేసింది అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ ఏ బిగ్ మూవ్, రైట్? సో నేను ఇక్కడ బేసికల్ గా ఇక్కడ నేను ట్రేడ్ చేశాను సెకండ్ లెగ్ ఎంగల్ఫింగ్, కానీ ఇక్కడ ఎందుకు ట్రేడ్ చేశాను అనేది మీకు ఇప్పుడు కాన్సెప్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నిఫ్టీలో అయితే మీకు ఎక్కడ ఒక టర్టిల్ సూప్ అనేది రావట్లేదు. టర్టిల్ సూప్ అంటే ఏంటంటే ఒక స్వింగ్ ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ టర్టిల్ సూప్, రైట్? సో నా ట్రేడ్ స్టెప్స్ అన్ని కూడా టర్టిల్ సూప్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఇది ఒక స్వింగ్ ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, కానీ ఇక్కడ స్వింగ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిందా? అవ్వలేదు. ఇక్కడ స్వింగ్ ఏది? ఇది స్వింగ్. ఈ స్వింగ్ హై బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనేది జరగలేదు. ఓకే. సో టర్టిల్ సూప్ ప్రకారంగా అయితే ఇక్కడ ఎటువంటి ట్రేడ్ అనేది రాల. ఓకే. బట్ మీరు ఒక కాన్సెప్ట్ యూస్ చేయొచ్చు. అదేంటంటే ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుందో చూద్దాం, రైట్? సో ఇక్కడ టైం ఇక్కడ 10:25, రైట్? సో బ్యాంక్ నిఫ్టీలో 10:25 చూడండి. సో ఇట్ హాస్ గివెన్ ఏ స్వింగ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఓకే. ఈ పట్ల స్వింగ్ అనేది మీకు బ్రేక్అవుట్ అయింది ప్లస్ ఫెయిల్యూర్ అయింది. ఓకే. ఇక్కడ టర్టిల్ సూప్ జరిగింది. కానీ ఇఫ్ ఐఎమ్ ట్రేడింగ్ ఓన్లీ నిఫ్టీ, నేను నిఫ్టీ మాత్రమే ట్రేడ్ చేస్తుంటే ఇక్కడ జరిగింది కానీ ఇక్కడ జరగలేదు. అంటే ఇక్కడ ఎలా వచ్చింది? నిఫ్టీలో అయితే ఒక స్వింగ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కాకుండా వచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక స్వింగ్ హై బ్రేక్అవుట్ ఫెయిల్యూరే వచ్చింది. ఓకే. దీన్నే డైవర్జెన్స్ అంటారు. ఇక్కడ ఒక హయ్యర్ హై క్రియేట్ అయింది, ఇక్కడ ఒక హయ్యర్ లో క్రియేట్ అయింది, రైట్? సో దీన్ని డైవర్జెన్స్ అంటారు. ఏమంటారు? డైవర్జెన్స్. ఈ డైవర్జెన్స్ అనేది దేనికి చూడాలి అంటే కో రిలేటెడ్ స్క్రిప్ట్స్ మాత్రమే చూడాలి. ఇక్కడ రాస్తున్నాను డైవర్జెన్స్. ఈ డైవర్జెన్స్ అనేది దీనికి చూడాలంటే అంటే ఒక స్క్రిప్ట్ వచ్చేసి హయ్యర్ హై చేస్తుంది, ఇంకో స్క్రిప్ట్ వచ్చేసి లోవర్ హై క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఈ డైవర్జెన్స్ అనేది ఓన్లీ కో రిలేటెడ్ స్క్రిప్ట్స్ మాత్రమే చూడాలి. కో రిలేటెడ్ స్క్రిప్ట్స్ అంటే ఏంటి? నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్, రైట్? అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఇండెక్స్, రైట్? సో దీనికి చాలా రిలేషన్స్ ఉంటాయి. మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు సింక్ లోనే మూవ్ అవుతూ ఉంటాయి, రైట్? సో ఇలా సింక్ లో మూవ్ అవుతాయి కాబట్టి ఈ రెండు కూడా కో రిలేటెడ్ స్టెప్స్, అంటే రెండింటికి సంబంధాలు ఉంటాయి. బ్యాంక్ లో అయితే ఆల్మోస్ట్ 12 బ్యాంక్స్ ఉంటాయి, నిఫ్టీలో అయితే 50 కంపెనీస్ దాకా ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం మీకు హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంటాయి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టాండమ్ లో మూవ్ అవుతాయి. స్టాండమ్ లో అంటే నిఫ్టీ బులిష్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బులిష్ గా ఉంటుంది, నిఫ్టీ బేరిష్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ గా ఉంటుంది, రైట్? సో ఈ రెండు కూడా కో రిలేటెడ్ స్క్రిప్ట్స్. ఓకే. ఈ కో రిలేటెడ్ స్క్రిప్ట్స్ ఒకేలా బిహేవ్ చేయాలి, కానీ అలా బిహేవ్ చేయకపోవడం దాన్నే డైవర్జెన్స్ అంటారు. సో ఇక్కడ మీకు డైవర్జెన్స్ అనే ఇమేజ్ ఒకటి చూపిస్తాను చూడండి, రైట్? సో ఇక్కడ డైవర్జెన్స్ అంటే ఏంటంటే డైవర్జెన్స్, రైట్? ఇక్కడ చూడండి డైవర్జెన్స్ అనేది ఇది బ్యాంక్ నిఫ్టీలో ఒక హైయర్ హై క్రియేట్ చేసింది, కానీ నిఫ్టీలో ఒక లోవర్ హై క్రియేట్ చేస్తుంది, రైట్? అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని యూ కెన్ ట్రేడ్ హియర్. ఓకే. సో నా కంఫర్ట్ నిఫ్టీ అయితే కనుక నిఫ్టీలో నేను ట్రేడ్ చేస్తుంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని ఐ కెన్ ట్రేడ్ ఇన్ నిఫ్టీ. సో దాన్నే డైవర్జెన్స్ అంటారు. లేదా ఆ డైవర్జెన్స్ ఎందుకు వస్తుంది అంటే కో రిలేటెడ్ స్క్రిప్ట్స్ కాబట్టి ఆ డైవర్జెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఏ స్క్రిప్ట్ పడితే ఆ స్క్రిప్ట్ తీసుకోకూడదు. ఒకవేళ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ట్యాండమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే కనుక మీరు ఎస్ఎంటీ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు టర్టిల్ సూప్ జరిగింది అండ్ ఇది మీకు ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఇది మీకు ఆర్డర్ బ్లాక్ అవుతుంది. బట్ నా కంఫర్ట్ అయితే నిఫ్టీ అయితే కనుక ఐ విల్ టేక్ ఏ ట్రేడ్ ఇన్ దిస్ క్లోజింగ్ ప్రైస్. ఓకే. సో ఈ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాను లేదా ఈ ప్రైస్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చిందో ఇక్కడ మళ్ళీ తీసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకసారి డే హై దగ్గర మీకు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది. ఇది డే హై బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ అయింది ప్లస్ ఈ తర్వాత బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది అండ్ ఇట్ హాస్ ఫార్మ్డ్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ మీకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తుంది, రైట్? బట్ మీకు నిఫ్టీలో చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు, రైట్? సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే యూ కెన్ మార్క్ ద ఆర్డర్ బ్లాక్ హియర్ అండ్ దెన్ ఎప్పుడైతే మళ్ళీ ఆ ఆర్డర్ బ్లాక్ లోకి ప్రైస్ ఎంటర్ అవుతుందో, సో ఇక్కడ 12.25 ఎంటర్ అయింది, అక్కడ 12.25 కూడా సిగ్నల్ వచ్చింది. సో
ఈ అంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, రైట్? ఇక్కడ ఎందుకంటే ఈ డే హై దగ్గర మీకు బ్రేక్అవుట్ అయింది, ఫెయిల్యూర్ అయింది, అండ్ ఇట్ హాస్ గివెన్ అ ఫాలో అప్, అండ్ మీకు నిఫ్టీలో కూడా ఫాలో అప్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో ఆర్డర్ బ్లాక్ ని నిఫ్టీలోకి యూజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒక ట్రేడింగ్ సిగ్నల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, సో కోరిలేటెడ్ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు సిగ్నల్స్ అనేవి పెరుగుతాయి. సో దీని ఏమంటారంటే ఎస్ఎంటీ డైవర్జెన్స్. మీరు ఇక్కడ ఏంటి రాయాలంటే డైవర్జెన్స్ ఇక్కడ రాస్తారు, డైవర్జెన్స్ విత్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి రాస్తారు. అంటే అప్పుడు ఏంటంటే ఇది టటిల్స్, అంటే టటిల్స్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చిందని దాని అర్థం, రైట్? అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది కదా, అంటే ఇక్కడ హై క్రియేట్ చేస్తుంది కదా, ఇక్కడ మాత్రం అలా లేదు. సో ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా డైవర్జెన్స్ విత్ బ్యాంక్ నిఫ్టీ, రైట్? సో ఇలా డైవర్జెన్స్ బ్యాంక్ నిఫ్టీ అని రాసుకోవడం వల్ల మీకు ఏంటంటే గుర్తుంటాయి అనమాట. సో డైవర్జెన్స్ హోల్ గా కాన్సెప్ట్ అయితే ఇది చాలా సింపుల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక స్క్రిప్టే చూడకుండా నిఫ్టీ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఒక సైడ్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా రన్ అవుతూ ఉండాలి. అప్పుడు మీకు కోరిలేటెడ్ స్క్రిప్ట్స్ తర్వాత ఎస్ఎంటీ డైవర్జెన్స్ బాగా బెటర్ గా ఐడియా వస్తుంది, రైట్? ఓకే, హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ టుడే అండ్ థ్యాంక్ యూ, సీ యూ, బై.